ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. పట్టుకొని వెళ్ళారు, కాలర్ పట్టుకొని వెళ్ళిపోయి ఇంతవరకు బాధ చెప్పలేదు. ఏడంటే చూపిస్తామంటున్నారు. ఏంటంటే మీ అబ్బాయి ఎదిగాడు ఉన్నాడని మేము ఉన్నాడని ఏం చేయలేదు కాబట్టి మేము దాని గురించి చెప్తున్నాం. ఎంతమంది పిల్లలండి? ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లలు. ఏం చేస్తుంటాడు? ఆటో వేస్తాడు. ఆటో వేసాడు. ఆయన ఆటో రోడ్డు మీద టీ తాగుతున్నాడు. టీ తాగి మటుకు కాలర్ పట్టుకోయారు, ఫోన్ లాక్కున్నారు. కాలర్ పట్టుకొని తీసుకెళ్ళి జీబులో వేసుకొని తీసుకెళ్ళి. ఆ ర్యాలీలో ఎప్పుడు లేడండి మీ అబ్బాయి? వెళ్ళాలి అసలు లేదు. ఆటో వేసుకుని ఆ కుటుంబాన్ని పోషించుకోవడం వరకే కానీ మనం తిరగాల్సిన పని లేదు, బయటికి వెళ్ళాల్సిన పని లేదు, అటు వెళ్ళాల్సిన పని లేదు, బయటికి వెళ్ళాల్సిన పని లేదు, తిరగాల్సిన పని లేదు. ఆటో వేసుకోవడం, రావడం, ఏదో ముద్ద అన్నం తినడం, పడుకోవడం, మళ్ళీ ఆటో తీసుకొని వెళ్ళిపోవటం. మేమేమో అడగలేదు. పోలీసులు చెప్తున్నది ఏంది, మీ అబ్బాయిని తీసుకొచ్చామని మూసామంటున్నారు కానీ ఉన్నాడు లేడంటలేదు. చూపించమని వెళ్ళాము నిన్న. వెళ్తే మేము రేపు 11 గంటలకు రండి మేము చూపిస్తాము. చూపించలే. నిన్న మా కోడలు కూడా అడిగింది, మేము అడిగాం కొద్దిగా ఫోన్ అయినా చేయించి మీ ఫోన్తో మాట్లాడేయండి, లేదా కొద్దిగా మాట్లాడతాడు అంటే ఫోన్కి నేను చూపియం. మాకు లేదు అలాంటి అలవాటు లేదు, ఆలోచన కూడా ఉండదు మాకు. అసలు రాయి చూసి అంత గురి చూసి కొట్టగలడా నీ కొడుకు? కుట్టోడు ఇప్పుడు అంతలా రాయి తీసుకొని కొట్టాడు, ఆ టయాన కొట్టాడు. అది కరెంటు పోయింది, ఆ టయాన కూడా మేము ఆడలేము. కరెంటు పోయినప్పుడు మీరు లేరు అక్కడ? మేము లేము. ర్యాలీలో పాల్గొనలేదు మీ అబ్బాయి? లేదు. మరి వాళ్ళు చెప్తారు నమ్మద్దు. అదే ఎవరో ఒకళ్ళని చూపించాలి కాబట్టి. మరి ఇప్పుడు నా మీద కూడా చెప్తావు, అది నా పక్కన ఉన్నాడు అమ్మడు కూడా చెప్తావు. నేనే కొట్టినని చెప్పొచ్చు. నేను కొట్టలేదంటే నా పక్కన ఉన్నాడు కొట్టవచ్చు అని చెప్పొచ్చుగా. మా అబ్బాయిని రోడ్డు మీద టీ తాగుతుంటే తీసుకెళ్లారు సార్. పోలీసులు తీసుకెళ్లేటప్పుడు కూడా మాకు తెలియదు. మేము కూలి పనులు చేసుకొని బతికేవాళ్ళం. ఆ జగన్మోహన్ రెడ్డికి రాళ్ళు వేసేట అంత టోళం మేము. మాకు ఓట్లు కావాలని మా ఇళ్ళకి రావటం ఎందుకు, మాకు ఈ బాధలు ఎందుకు, మా పిల్లల్ని తీసుకెళ్ళి ఆ జైల్లో వేయటం ఎందుకు? మేము అప్పటికప్పుడు తెచ్చుకొని పూట గడవక మేము అల్లాడిపోతున్నాం. మా పిల్లల్ని తీసుకెళ్ళి జైలు వేసి ఎవరో చెబితే తెలుస్తుంది మాకు, ఫలానా వాళ్ళు తీసుకెళ్లారని చెప్పింది కానీ ఇంత మటుకు మాకు తెలని కూడా తెలియదు. మీ బొట్టోళ్ళు వచ్చి మా అబ్బాయిని తీసుకెళ్లారని చెప్పింది, అంతేగాని మాకు తెలియదండి. మా అబ్బాయి కొట్టారని చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏదైతే న్యూస్ కావాలి కండి. నా బిడ్డను తీసుకెళ్ళేట అందులో కేసులో ఇరికిచ్చి నా బిడ్డ కొట్టాడని రూల్ ఏంది ఏమన్నా ఉండయా? నా కొడుకు ఆధారాలు రూల్స్ ఏమన్నా ఉండి అని చెప్పమనండి సార్. ఇదే మాకు కావాలి, ఆధారాలు ఏమన్నా ఉండి అని చెప్పమనండి. చూపించమనండి మాకు. ఆ ప్లేస్ లో కూడా లేరట. వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని వాళ్ళు పార్టీల్లో జెండాలు పట్టించుకొని మాకెందుకు ఇదంతా మమ్మల్ని రుద్దుతున్నారు ఎందుకు సార్? ఇవన్నీ మాకు కాయ కష్టం చేసుకొని గంపలు మోసుకొని బతికే వాళ్ళం. ఇవన్నీ మాకు చేత అయితే మాట్లాడతాం కూడా చేత కాదు మాకు. మమ్మల్ని ఎంత హింస పెడుతున్నారని మా బిడ్డ కానీ రాక మేము అల్లాడిపోతున్నాం. ఇంత మడి పచ్చి మెతుకులు కూడా తింటలేదు మేము 3 రోజుల మించి. నమ్మితే నమ్మండి లేదు. మా బిడ్డ కానీ రాక మేము అల్లాడిపోతున్నాం. మా పిల్లలు మేము మా ఆదా ఎవరికి చెప్పుకోవాలి కూడా మాకు తెలవట్లేదు. మా గోస ఎవడంటాడు అసలు ఈడ ఎవరు కూడా ఇంటల్లా. ఆ పోలీసులు కాడికి పోతేనే అమ్మ మీ అబ్బాయి మా యానివర్లో ఉంటాడు కానీ మేము చీపియం. మీ అబ్బాయి కాడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు. అవి కూడా మాకు రావు సార్ మాట్లాడతాం. నా బిడ్డ నాకు కావాలండి. నా బిడ్డలు చూడండి, నా పిల్లలు వాళ్ళు ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళు సార్. నా పిల్లలు ఇంత మటుకు రోడ్డు మీద కూడా ఎక్కలేదు సార్. ఇప్పుడే ఫస్ట్ టైం మాకు. అది ఏ కేసులు లేనోడి మీద, ఆటో పని చేసుకునే వాడి మీద, ఇదే ముగ్గురు బిడ్డల తండ్రి మీద అన్యాయంగా కేసులు బనాయించి 3 రోజుల నుంచి చూపించనికుండా ఆ కుటుంబాన్ని మానసికంగా కుంగదీసేస్తున్నారండి. కుటుంబం అంతా కట్టకట్టుకొని చచ్చిపోయేలాగుంది వీళ్ళు చేసే దెబ్బకి. ఎందుకంటే అన్యాయంగా బలి చేయడం, ఆయనేమన్నా రాయితో కొట్టేంత సమర్థత గల విలువిచ్చికారుడేం కాదండి. ఈరోజు అన్యాయంగా ఒక అనామకుడిని, ఒక న్యాయాన్ని అంటే అడ్వకేట్ను పెట్టుకోలేక, డబ్బు లేక, ఏదో పేదింటి కుటుంబం అతను ఆటో పని మీద బతికించే ఈ భార్య, తల్లి, 3 పిల్లలండి. వీళ్ళందరినీ పోషించుకుంటూ ఆటో వేసుకునేవాడి జీవితాన్ని రోడ్డుకు లాగుతారా? అసలు కనిపిస్తాడా కనిపించడా? 3 రోజుల తర్వాత అతనే ఒప్పుకుంటాడా? అంటే మీరు తన్ని ఒప్పించేస్తారా? సో దయచేసి ఇటువంటి చెత్త రాజకీయాలు, సానుభూతి రాజకీయాలు ఆపి మీరు ఏమైనా చేయదలిస్తే అది చేసుకోండి. అంతేగాని ఇతను రాయేసి కొట్టాడన్న ఆధారం చూపిస్తే ఈ తల్లే అరెస్ట్ చేయించింది. ఏమ్మా రాయేసి కొట్టిన ఆధారాలు లేవు,
అతను అక్కడికి వెళ్ళింది ఆధారాలు లేవు. ఎక్కడో రోడ్డు మీద కూర్చొని టీ తాగుతున్నాడు, కాలర్ పట్టుకొని లాక్కొచ్చి అరెస్ట్ చేసి 3 రోజులు కనిపించనివ్వకుండా ఈరోజు అల్లాడిస్తున్నారండి. ఈ కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయింది, కన్నీటి పర్యంతం అయిపోయింది. 16వ తారీఖు సాయంత్రం 5:30 నుంచి కనపడట్లేదు. టీ తాగడానికి వెళ్ళిన వ్యక్తి అటు నుంచి అటే తీసుకెళ్ళిపోయారు. మరి ఎక్కడ ఉన్నాడమ్మా? ఇక్కడ ఉన్నాడు, మా దగ్గర ఉన్నాడు. మరి మేము ఇంట్రాగేషన్ కోసం తీసుకెళ్తున్నాము. మరి నాకు చెప్పాలి కదండి. చెప్పి తీసుకెళ్తే సర్లే మీ దగ్గర ఉన్నారని మేము ఉంటాం కదా. అప్పటి నుంచి తీసుకెళ్ళారు. పిల్లలు 3 పిల్లలు చిన్న ఏడుతూనే ఉన్నాడు. మరి నా పిల్లలకు ఆధారం ఎవరు? ఆయన ఆటో తోలితేనే నా ఇల్లు గడిచేది. నేను ఒక అంగన్వాడీ ఆయాని, నా జీతాలు ఎప్పుడు వస్తాయి? నాకు ఆయన ఆటో తోలకపోతే నా ఇల్లు ఎట్లాగా? భార్య పిల్లలు ఏమవ్వాలి సార్ మీరు తీసుకెళ్ళిపోతే? పోలీసులు డిఎస్పీ సార్ మా దగ్గరే ఉన్నాడు అని చెప్పారండి. మాకు చూపించాలి, నా భర్త ఎలా ఉన్నాడో నాకు చూపించాలి, మాతో మాటలు ఇచ్చాలి, మాకు చూపించాలని మేము తీసుకున్నాం. మాకైతే తెలీదు, మాకు న్యాయం చేయాలి, ఏదో ఒక విధంగా న్యాయం చేయాలి. రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఉత్తుపున్నానికి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారండి. మాకు న్యాయం చేయండి ఏదో ఒకలాగా. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు కొట్టి వాళ్ళు నేరం చేశారని ఒప్పిస్తున్నారండి, ఏ తప్పు చేయకుండా. మీరే చూడండి, ఇట్లా మీడియాలో మాట్లాడుతున్నారు కానీ ఏదేదో చేస్తున్నారు. అవన్నీ వేయకుండా న్యాయం జరిగేలాగా చూడండి. మా అబ్బాయి కానొచ్చేలాగా చేయండి, అదే మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి, గుళకరాయి దాడి మనం అందరం చూసింది. ఆ గుళకరాయి అతి వేగంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి తలకాయకి కణతకి చాలా జాగ్రత్తగా పైకి, అదే రకంగా కన్ను పోకుండా పాపం ఆ వెల్లంపల్లి గారికి ఇద్దరికి ఒక రాయి తగిలిందండి. ఆ రాయి కనపడలేదండి. రాయి ఎక్కడికి వెళ్ళావంటే రాయి కూడా చెప్పట్లేదండి. వేసిన వాడు వీళ్ళేనని సీసీ ఫుటేజ్లో నిర్ధారించారా, వీళ్ళే అయి ఉంటారా అని పాపం పాచికలేసారా, పంచాంగాలు చూసారా గౌరవ పోలీస్ వర్గాలు ఒక 4, 5, 6 తీసుకొని వెళ్ళారండి. దాంట్లో వీళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఏదైతే గతంలో బోండా గారితో పాటు ఉండేవాడట. అతను వేశాడు అనడానికి ఆధారాలు లేవు, ఎక్కడా సీసీ ఫుటేజ్ లేవు, అసలు కరెంటే లేదటండి. సెర్చ్ వారెంట్ ఉంది, అరెస్ట్ వారెంట్ ఉంది, 307 అట. మరి ఏమంత వెంటిలేషన్లో ఉండి ఐసీలో ఉండి ప్రాణాలకు పోరాడుతున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతలో స్టిక్కర్ అతికించుకొని మళ్ళీ తెల్లారే పోయి ప్రచారానికి వెళ్ళారు. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఎందుకు సార్ ఈరోజు ముఖ్యంగా పేదల్ని, బీసీలని, దళితుల్ని బలి చేస్తారు? జీవితం ఏంటో అర్థం కాని దిశా నిర్దేశం లేని పరిస్థితి అయిపోయింది. 5 ఏళ్ళు ఘటన అంటే చిన్న ఘటన గాయానికి లోతైన దర్యాప్తు చేయండి అని ఇదే విజయవాడ కోర్టులో 5 సంవత్సరాలు అందరం తిరిగాం. అది అయిపోయింది. మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపారు. పాపం వీళ్ళు ఉండేటటువంటి 3, 4 పిల్లలు అందరూ మైనర్లు. ఆ మైనర్లకి ఏం చెప్తారంటే, ఆ మైనర్లకి మీరు ఒప్పుకోండి అమ్మ, ఏదైతే జోనల్ జస్టిస్ లాగా మీకు లోపల ఒక జైలు ఉంటుంది, మీకు బయటకు వచ్చి ఒక బైక్ కొనిపిస్తాం, కొత్త స్మార్ట్ ఫోన్ సెల్ కొనిపిస్తాం, మీరు నేరం ఒప్పుకోండి అంటూ ఆ 4, 5 పిల్లలతో తెలియని అమాయకత్వంతో వాళ్ళు బయటకు రాగానే తాగిన మత్తులో మేమే కొట్టామండి, కోపంతో కొట్టామని ఒప్పుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అసలు అలా కొట్టడం ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎవరి వల్ల కాదు. చీకట్లో గురి చూసి కొట్టగల సమర్థుడు, విలువిద్యకారుడు కూడా ఎవరూ లేరు. ఉంటే డైరెక్ట్ ఒలింపిక్స్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చీకట్లో ఆ మాదిరిగా ఒక రాయితో ఇద్దరికి తలకాయ బగిలి చుట్టూ ఎవరికి దెబ్బలు తగలేకుండా గురి చూసి అని వాళ్ళు అలా కొట్టగలిగితే ఆ నేరం చేసే అవకాశం ఉందని భావిస్తారండి. అంతేగాని వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు లేవు, వాళ్ళ దరిదాపుల్లో లేరు. గూగుల్ టేక్అవుట్ లొకేషన్ లాగా ఈ పరిసర ప్రాంతాల్లో వెళుతున్న ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ తీసుకొస్తూ దాంట్లో దళితులు, బీసీలు నేరారోపణ కాబడి అంటే ఇవన్నీ ఒప్పుకోలేక ఈరోజు చూడండి మీరు, దయచేసి 6 గంట దాటితే బయటికి రానటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు, బస్సులో లోపలే కూర్చొని నమస్కారాలు పెట్టే ముఖ్యమంత్రి వర్యులు సింగనగర్ అనే ఒక కాంప్లికేటెడ్ ఏరియాలో ఎందుకు వెళ్ళారు? అంటే ఇలా గొడవ జరుగుతుందని ముందే తెలుసా? గొడవ చేసుకుందామని వెళ్ళారా? ఏంటి స్క్రిప్టు? అంత సెక్యూరిటీ ప్రిన్సెస్లో ఉండే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. గుంటూరులో లయోలా కాలేజ్ గ్రౌండ్కి వచ్చారు, ఆడుదాం ఆంధ్ర అంటూ ఆడుకుంటున్నారు ఆంధ్రాతో. ఆ గ్రౌండ్కి వచ్చినప్పుడు గేటు దగ్గర మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేస్తే మాకు అర్థం కాల, జగన్ గారు బై రోడ్డు వస్తున్నారేమో అనుకున్నాం. కాదట, చార్టెడ్ ఫ్లైట్లో దిగేవాడికి రోడ్డు ఎందుకు బ్లాక్ చేశారంటే సెక్యూరిటీ ప్రిన్సెస్ అన్నారు. మరి అంత గొప్ప సెక్యూరిటీ ప్రిన్సెస్ ఆలోచించే ఎన్ఎస్జే కమాండర్లు, పోలీస్ వర్గాలు ఒకళ్ళ ఘటన జరిగితే బౌన్సర్లో లేకపోతే ఎన్ఎస్జే కమాండర్లు ఆ పరిసర ప్రాంతాల నుంచి ఎందుకు ఆయన తరలించలేదు? ఆ ఏరియాని ఎందుకు సీజ్ చేయలేదు? ఆ రాయిని అప్పుడెందుకు పట్టుకోలేదు? ఇంకా కూడా 70mm సినిమా చూపించినట్టు అద్దాల్లో కూర్చొని నమస్కారాలు పెడుతూ ఎవరిని మభ్య పెడతారు, ఎక్కడ మోసం చేస్తారు? ఇక మీరు మారరా? సానుభూతి యాత్రలు ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఏం చేశారో, ఏం చేయబోతున్నారో, ఏం చేయలేకపోయారు, ఇది ఆడవండి క్యాన్వై పైకెక్కి. సో దయచేసి ఈరోజు రాష్ట్ర ప్రజలేం వెర్రిబాగులోళ్ళు కాదు,
మీరు ఎంత సానుభూతి చేసినా ఓట్లేసేంత పిచ్చివాళ్ళు కాదు. కానీ దయచేసి మీ డ్రామాలో ఈ ఏదైతే అమాయకుల్ని బలి చేయకండి. ఆ రోజు ఘటన జరిగింది, ఎవరు చేశారో కనుక్కోలేకపోయినా ఒక మాట చెప్తే మీ ఉద్యోగాలు పోతాయి కదా. పాపం పోలీసు వారు ఉద్యోగాలు పోతే కనుక్కోలేకపోతే ఎవరొకరిని కనుక్కోవాలి. ఆ ఎవరు అనేవారు ఎవరు? నోరెత్తలేని వారు, డబ్బు లేనివారు, ఏదైతే దళితులు, బీసీలు ఇవి టార్గెట్ చేసి వీళ్ళని ఇరికిచ్చేస్తే పాపం వాళ్ళే ఒప్పేసుకుంటారు. డబ్బులకి పడిపోతారు కదా పాపం. మీరు బెదిరింపులకి భయపడతారు, డబ్బులకి లోపడతారు, చేయని తప్పుని ఒప్పుకునే పరిస్థితులు ఉంటాయి. ఎనీవే, వాళ్ళ ఆ రాయి ఆ మాదిరిగా కొట్టే ఇది ఒక పొలిటికల్ డ్రామా. అక్కడ రాయే లేదు, కరెంటు పోయాక వచ్చిన లేజర్ రైట్ ఒక రాయి రూపంలో అలా టర్న్ అయి వచ్చిందే కానీ ఘటనే జరగలేదు. ఇదంతా స్టిక్కర్ల మీద ముందుగానే రక్తం పోసుకొని అతికించుగల స్టిక్కర్లు అని గాయం స్టిక్కర్ అని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.